2024 ఎన్నికలు ఫలితాలు వచ్చాయి. కానీ ఇవి కేవలం అంకెలు కాదు, ఒక స్పష్టమైన తీర్పు. మనమిక్కడ ఎవరినీ విమర్శించడానికి లేము. రాజమండ్రి రూరల్లో ఆ డేటా మనతో ఏం చెప్తుంది, ఆ అంకెల వెనుకున్న మనుషుల కథ ఏంటి, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మన విశ్లేషణలో 6 భాగాలుంటాయి. మొదట తీర్పుని అర్థం చేసుకుందాం, తరువాత ప్రజల గొంతు విందాం, ఓటమి వెనుక కారణాలు, పాలనలో లోపాలు, తిరిగి నిలబడటానికి ఒక బ్లూ ప్రింట్, చివరగా నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలో చూద్దాం. సరే, మొదటి భాగం తీర్పును అర్థం చేసుకోవడం. మన కథ అంకెలతో మొదలవుతుంది. ఈ ఎన్నికల ఫలితం ఎంతటి ప్రభావాన్ని చూపిందో ముందు చూద్దాం. మనమిప్పుడు చూస్తున్నది తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. ఇక్కడి పరిస్థితులు, ప్రజలు, వీటిని అర్థం చేసుకుంటేనే మన విశ్లేషణకు ఒక పునాది ఉంటుంది. చూడండి, 64,090. ఇదే ఆ ఓటమి తేడా. ఇది మామూలు విషయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక రాజకీయ భూకంపం. మన మొత్తం విశ్లేషణకు ఇదే కేంద్ర బిందువు. ఇక ఓట్ల లెక్క చూస్తే టీడీపీకి 1,29,060 ఓట్లు, అంటే సుమారుగా 64%. మరోవైపు వైఎస్సార్సీపీకి 64,970 ఓట్లు, అంటే కేవలం 32%. చూసారుగా, ఈ తేడా ఎంత పెద్దదో, ఫలితం ఎంత ఏకపక్షంగా ఉందో ఇక్కడే తెలిసిపోతుంది. సరే, అంకెలేం చెప్పాయో చూశాం. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఏం జరిగింది అన్నది పక్కన పెట్టి, ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది అన్నది చూద్దాం. ఈ నియోజకవర్గంలోని ప్రజల గొంతుకను, వాళ్ల మనసులోని మాటను విందాం. రాజమండ్రి రూరల్ సామాజిక స్వరూపం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ దాదాపు 22% వెనుకబడిన తరగతులు, 20% షెడ్యూల్డ్ కులాలు, ఇక 16% కాపు సామాజిక వర్గం వాళ్లు ఉన్నారు. సహజంగానే ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించడంలో వీళ్ల పాత్ర చాలా కీలకం. మరి ప్రజలు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు? వాళ్ల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు. అవే వాళ్ల ఓటును కూడా ప్రభావితం చేస్తాయి. పెరుగుతున్న ధరలు, కరెంటు బిల్లులు, ఇంకోవైపు ఋతుపవనాలు సరిగ్గా రాక వ్యవసాయం దెబ్బతినడం, దానికి తోడు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పోలవరం లాంటి ప్రాజెక్టులు ఆలస్యమవ్వడం, ఇవన్నీ కలిసి వాళ్ల అభిప్రాయాన్ని బలంగా మార్చేశాయి. సరే, మన దగ్గర ఇప్పుడు అంకెలున్నాయి, ప్రజల అభిప్రాయాలున్నాయి. వీటన్నింటినీ కలిపి చూస్తే ఈ ఓటమి వెనుక ఉన్న 3 ముఖ్యమైన కారణాలేంటో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. చూద్దాం. మొదటిది అభ్యర్థి. ఇది చాలా ముఖ్యం. వైఎస్సార్సీపీ తరపున సిట్టింగ్ మంత్రి, బీసీ నాయకుడే అయినా ప్రజల్లో ఆయన బయోటి వ్యక్తి అనే ఒక బలమైన అభిప్రాయం ఉండిపోయింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి స్థానికంగా బలమైన పట్టు, అందరికీ తెలిసిన ముఖం కావడం కలిసొచ్చింది. అంతిమంగా ప్రజలతో ఉండే బంధమే ఇక్కడ కీలకమైంది. ఇక రెండోది ఐక్య ప్రతిపక్షం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా ఏర్పడటం, ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్. ప్రభుత్వంతో అసంతృప్తిగా ఉన్నవాళ్ల ఓట్లు చీలిపోకుండా అన్నీ ఒకే చోటపడ్డాయి. ఈ వ్యూహం ఫలితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పార్టీ ఇక్కడ మాత్రం ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయింది? పథకాలన్నీ వెళ్లాయి కదా, మరి ఓట్లెందుకు పడలేదు? ఈ ప్రశ్న మనల్ని చాలా లోతైన వ్యవస్థాగత సమస్యల వైపు తీసుకెళ్తుంది. 4వ భాగం పాలనలో అంతరం. అసలు సమస్య ఇక్కడే ఉంది. ప్రభుత్వం ఒకటి చేస్తుంటే ప్రజలకు అది ఇంకోలా అర్థమవుతోంది. ఈ గ్యాప్, ఈ అంతరం ఎందుకేర్పడింది? దాన్ని ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇదొక పెద్ద వైరుధ్యం. ఒకవైపు వైఎస్సార్సీపీకే వాళ్ల సంక్షేమ పథకాలే పెద్ద బలం. కాని మరోవైపు ప్రజల దగ్గరికి వెళ్తే మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అనే మాట బలంగా వినిపించింది. అంటే ప్రభుత్వం తన బలమనుకున్నదాన్నే ప్రజలు బలహీనతగా చూశారన్నమాట. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వైఫల్యం పథకాల ఉద్దేశంలో లేదు. అసలు సమస్య క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయడంలో, ప్రజలకు సరిగ్గా చెప్పడంలో ఉంది. అంటే లాస్ట్ మైల్ డెలివరీ అండ్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయ్యింది. ఇది వ్యక్తిగత వైఫల్యం కాదు, ఒక వ్యవస్థాగత లోపం. ఈ సమయంలో మనం మన రాజ్యాంగ విలువల్ని ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాటకు ఒక బాధ్యత ఉంటుంది. ప్రతి వ్యక్తి గౌరవాన్ని కాపాడాలి. చెప్పేది నిజమయ్యుండాలి. సంక్షేమ పథకాల గురించి నిజాయితీగా కమ్యూనికేట్ చేయడమనేది కేవలం ఓట్ల కోసం చేసే పనికాదు,
అది ప్రజాస్వామ్య పాలనలో ఒక ప్రాథమిక బాధ్యత. ఓకే, ఇప్పటిదాకా సమస్యల్ని విశ్లేషించాం. ఇక ఇప్పుడు పరిష్కారాల వైపు వెళ్దాం. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించాలి? దానికి ఒక డేటా ఆధారిత బ్లూప్రింట్ ఎలా ఉండాలో చూద్దాం. వ్యూహం చాలా సింపుల్. 2 అడుగులు. మొదటిది, సంక్షేమ పథకాల పంపిణీలో ఉన్న గ్యాప్ని పూడ్చాలి. రెండోది, క్షేత్రస్థాయిలో అంటే గ్రాస్ రూట్ లెవెల్లో సంబంధాలను తిరిగి బలోపేతం చేసుకోవాలి. ఈ 2 ఒకేసారి జరగాలి. మరి దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? కొన్ని పనులు వెంటనే మొదలుపెట్టాలి. ఉదాహరణకి, బెనిఫిట్ డెలివరీ డ్రైవ్లు పెట్టి అక్కడికక్కడే పెండింగ్ క్లెయిమ్స్ని పరిష్కరించాలి. చిన్న చిన్న పనులు అంటే ఊర్లో రోడ్లు వేయడం లాంటివి వెంటనే మొదలుపెట్టాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఊర్లో ఎవరికి ఏ పథకం అందిందో లిస్టులు పెట్టాలి. పారదర్శకత అదే నమ్మకాన్ని తిరిగి తెస్తుంది. దీన్నే మనం చతుర్ముఖ పాలన సిద్ధాంతమనొచ్చు. అంటే పాలనకు 4 ముఖాలుండాలి. 1 బ్రహ్మలాగా కనిపించే అభివృద్ధిని సృష్టించాలి. 2 విష్ణువులాగా సంక్షేమాన్ని కాపాడాలి, నమ్మకంగా అందించాలి. 3 శివుడులాగా ప్రజల్లోని కోపాన్ని అర్థం చేసుకుని దాన్ని ఒక సానుకూల మార్పుగా మార్చాలి. ఇక 4ది దుర్గలాగా నైతికతతో అవినీతి లేకుండా ప్రజల్ని కాపాడాలి. ఇక క్షేత్రస్థాయిలో ప్రజలతో మళ్లీ కనెక్ట్ అయ్యేటప్పుడు నైతికతను మర్చిపోకూడదు. భారతదేశ కొత్త డేటా పరిరక్షణ చట్టాల ప్రకారం పౌరుల సమాచారాన్ని వాడేటప్పుడు వాళ్ల అనుమతి, వాళ్ల గోప్యతకు గౌరవమివ్వడం తప్పనిసరి. ఇది కేవలం చట్టపరమైన బాధ్యతే కాదు, నమ్మకాన్ని నిర్మించడంలో ఇది మొదటి అడుగు. సరే, మనం చివరి భాగానికి వచ్చేశాం. నమ్మకానికి మార్గం. ఇప్పటిదాకా చెప్పుకున్న వ్యూహాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి, దాన్ని ఇప్పుడు చూద్దాం. చూడండి, ఏ పనైనా 2 రకాలుగా ఉంటుంది. 1 వ్యూహాత్మక నిర్ణయం అంటే స్ట్రాటజిక్. 2ది కార్యాచరణ నిర్ణయం అంటే ఆపరేషనల్. కొత్త అభ్యర్థి కోసం సర్వే చేయడం లాంటివి స్ట్రాటజిక్. ఇవి భవిష్యత్తుకు సంబంధించినవి. బూత్ కమిటీలను బలోపేతం చేయడం, తప్పుడు ప్రచారాన్ని వెంటనే తిప్పికొట్టడం లాంటివి ఆపరేషనల్. ఇవి తక్షణ చర్యలు. ఈ 2 సమానంగా సమన్వయంతో జరిగినప్పుడే అసలైన ఫలితం వస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలైన సవాలు ఒక ఎన్నికలో గెలవడం కాదు. అసలు సవాలు పాలనను ప్రజలకు జవాబుదారీగా, వాళ్లకు అందుబాటులో ఉండేలా మార్చడం. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య తెగిపోయిన ఆ నమ్మకాన్ని మళ్లీ ఎలా కట్టాలి? ఈ ప్రశ్న ఒక్క రాజమండ్రి రూరల్ది మాత్రమే కాదు, మనందరిది, మన ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించినది. మీరు కూడా ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఈమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా మా ఫోన్ నంబర్ 08042041602. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.